ఇప్పుడు ఎస్బీఐ ఉంది కదా కానీ ఏదన్నా లోపల ఉంటే అందరితో కలిసిపోవాలి అని బయట ఫోన్ ఇచ్చి ఒకసారి ఫోన్ ఇచ్చి కాబట్టి ఆయన కొంచెం నా మర్యాద వాళ్ళకు తెలిసేదేమో మంచిది. నాకు మర్యాద తీసుకోకపోతే వాళ్ళు బేమర్యాద. అదే మీరు అదే ఎవడే సంసారి చెప్పండి, ఎవడు సంసారి చెప్పండి, ఎవడో సుఖపూజ చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచాను. ఇక నాకు ముందే కట్టుకుని రేపు ఎన్నికల కోసం తీసుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు ₹1,00,000 కట్టుకుంటాను. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి దిగుకుంటాయి పైసలు. మామూలుగా మీరు డబ్బులు తీసుకుని అది అయితే ఏమైంది అన్యవాడ మీనంగా అయితే బండి దూరం బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్ళిపోయింది. డబ్బులు లేవు టైంకి పెట్టుకోను. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు 50,000 ఇంత ముందుకే 50,000 కట్టుండే అప్పుడే తక్కువ చేసినాం. లెక్క పెట్టిస్తాను 5-10,000 మిగిలిన 60,000 నేను పచ్చానే. గట్టే ఉండేది పరిస్థితి. ఇట్లా ఈ చిల్ల వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు ఎరకది. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిల్ ₹7,000 డీజిల్ కాస్తుంది. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడపోయి 2,000 డీజిల్ అంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టుతాను కుట్టుకైతే. ఆ రోజు పిఏ అన్న బండి బండి ఉన్నట్లు 5,000 బదులు తర్వాత అంటే ఇచ్చిన. తర్వాత నాకు ఇచ్చిన చూసేవారు మున్సిపల్ ఆఫీస్ కానీ నాకు ఇచ్చారు. ఏదో వెళ్ళకుండా కట్ట సార్ పొద్దునే వస్తాయి అంటే ఏముంటాయని నా అయిపోయినాను. అయితే అదే చూసిన ఎస్బీఐ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తలేదు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగాని తర్వాత సంగతి చూడాలి. కొంచెం మీరు అటు కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, ఆయన ఏ రేటు ఉన్నాయో ఆ బెల్ట్ షాప్ రేటు అది చూసి జరసి అది చెప్తే ఇక అది ఒక గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అవుతాం. తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు. సిండికేట్ అయ్యాం అంటే కాలే మాకు ఇవ్వాలి అట్లా ఇవ్వాలి. బయట వాళ్ళకి ఎట్లిస్తామా అంటే మేము లోకల్ చూసుకోవాలి. నాకు ఇవ్వాలంటే బయట వాళ్ళకి ఇస్తాం. మనం ఏం చేస్తాం? ఏ రకంగా ఇచ్చినా కానీ మేము కావట్లేదండి. సర్లేండి, ఇవన్నీ మనకు కొత్త వచ్చినాయి షాపులు, అనుభవం లేదు కదా. మీరు ఒక మాట సిఐ గారు కనిపెట్టాయంటే సరిపోతుంది. ఎందుకంటే మీరు తెచ్చు పెద్ద మాదేం ఎప్పుడు వేసిన పెద్ద బిల్డప్ ఇచ్చారనుకో పార్ట్నర్ల ముందు మేము దూరం కథ ఏం కావాలి. 1,00,000 ఇప్పుడు అవతలకి ఎవరని చెప్పిన నాకు ఫోన్ చేసి దమ్ముండాలి కదా. అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో చేసిరనుకో, ఇటు తెచ్చి అలకత కూడా గిదే ఉంటుంది కదా. ఏ రూట్ పోయేటో అర్థం. ఇప్పుడు నేను అట్లా పోయినసారి మీరు 15 లీటర్లు చేసిన నేను గట్టిగా చేయమని చెప్పాను, లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయమని కూడా చెప్పాను. అంతే సార్, కొత్తగా నాకు చేయమని చెప్పలేదు. ఓకే నాగండి నాకు